పశు పోషకులకు అండగా నిలుస్తూ పాడి పశువుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తెలిపారు. నరసరావుపేట పట్టణంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన పశు సంచార వైద్య సేవా కేంద్రం వాహనాన్ని ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు. గతంలో పశువుకు ఆరోగ్యం బాగాలేని సమయంలో 196 కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే వాహనం వచ్చి చికిత్స అందించి వెళ్లేదని, నేటి నుండి పశు సంచార వైద్య సేవ వాహనం మండలంలో ప్రతిరోజు 2 గ్రామాల్లో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, నరసరావుపేట నియోజకవర్గంలో 2 మండలాలకు 2 వాహనాలు కేటాయించడం జరిగిందని, ఈ వాహనాల ద్వారా పశు పోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడి రామచంద్రరావు, పశు వైద్యులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రైతులకే కాదు, మన ఇప్పుడు వాళ్ళ 104, 108 మరి ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నాయో అదేవిధంగా పశువులకు కూడా సేవ చేయడానికి మరి సంచార పశు సేవా శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల ఈ కాల్ సెంటర్ని పెట్టడం జరిగింది 1962. దీనికి కాల్ చేస్తే ఎమ్మటే ఈ అంబులెన్స్ విలేజ్కి వెళ్తుంది. ఆ పశువులకు ఏవైతే రోగాలు ఉన్నాయో వాటికి టీకాలు వేయడానికి కానీ వైద్యం చేయడానికి దీన్ని ఉపయోగపడటానికి మరి గవర్నమెంట్ తరఫున 2 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది సంచార పశు సేవా శాఖ. దీని తరఫున మరి రొంపచెర్ల మండలంలో ఒక అంబులెన్స్, అదేవిధంగా నర్సరావుపేట మండలంలో ఒక అంబులెన్స్ని కేటాయించడం జరిగింది. రెగ్యులర్గా వీళ్ళు కాల్ చేస్తేనే కాదు, రెగ్యులర్గా రోజు 2 గ్రామాలు వెళ్ళి పశువులకి ఏ విధంగా ఆరోగ్యం బాగుందో లేదు చూసుకొని వాటికి టీకాలు వేయటం కానీ, ఆరోగ్యాన్ని మరి మందులు ఇవ్వడానికి మరి వెటనరీ డాక్టరు, వారి అసిస్టెంట్ వీళ్ళందరూ, వెటనరీ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా ఆ గ్రామాలకు వెళ్ళి సేవలు అందిస్తారు. మన ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలని ముమ్మరం చేయడం జరిగింది. అదేవిధంగా మరి రైతులను ఆదుకోవడానికి మరి గిట్టుబాటు ధర కూడా ధాన్యాన్ని కల్పించడం జరిగింది. మరి ధాన్యం కొనగానే 24 గంటల లోపలే మరి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి పాడి పంట బాగుండాలి, మరి రైతులు బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, అదేవిధంగా వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగుండాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరూ, రైతులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. సంవర్ధక శాఖ ద్వారా ప్రతి గ్రామంలో కూడా పశు వైద్య సేవలను అందించాలనే 1962 1962 పేరుతో ఇంతకుముందు వరకు సర్వీసులు ఎమర్జెన్సీగా అందించేవాళ్ళు. ఇప్పుడు కాల్ చేయకపోయినా కానీ ప్రతి గ్రామంలో రోజుకు 2 గ్రామాల్లో ఒక ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైతులకి పశు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.